గౌతమ్ ఈస్ ఆల్సో ప్లేయింగ్. అంటే కొంచెం షంపిల్ గా అనిపించింది లైట్ గా ట్రై నేను ముందే తనకి క్లారిటీ ఇచ్చి అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను మీరు సీరియస్ గా తీసుకొని ఇది మేము సీరియస్ గా తీసుకున్నాం. ఎవరు క్వశ్చన్ అడిగినా కెమెరా ఇటు ఇటు సైడ్ మాట్లాడాక వాళ్ళ క్వశ్చన్ అటు వినండి. మీ క్వశ్చన్ ఏంటి? ఏడిస్తే కూడా అంత క్యూట్ గా ఉంటదని రోహిణి ఏడుస్తుంటే అనిపించింది. ఒక క్వశ్చన్ అడుగుతున్నా కదా ఒక నిమిషం అయిపోయినవ్వండి. సో అవినాష్ ఫ్లాగ్ టాస్క్ లో నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకో. ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. ఇద్దరు తిప్పితే తిరగని అవినాష్ మీరు ఎలా అనగానే తిరిగిపోయాడు. నాకు నేను అనుకోలేదు నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా అని చెప్పి ప్యాంట్ పట్టుకొని లాగా మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయినాయి. ఇట్లా పట్టుకొని లాగేది ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. అబ్బా ఈ టాస్క్ ఏంట్రా నాన్న ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాను ఎవరిదో ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లాక్కోవడం రాదని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది చూసాడు అప్పుడు ఫస్ట్. అన్ని రౌండ్లు ఆడాం ట్రై చేసాం బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుతున్నావు అవుట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అని నాకు ఇంకేడు పాగలే. ఓ మై గాడ్ తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడని చెప్పేసి దట్ వాస్ క్యూట్ మూమెంట్. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. నేను జెన్యూన్ గా చెప్పనా నబీల్ గేమ్ సూపర్ ఉంది చాలా బాగుంది. బట్ 3 weeks ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడో లేకపోతే ఏంటనేది పికప్ అవుతున్నాడు. నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. చెప్పలేనండి. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. డౌన్ అయ్యాడా? నాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపించింది. డౌన్ అని కాదు బికాస్ తను ఫన్ యాంగిల్ లో సూపర్ ఉంటాడు. టాస్క్లు ఏమనిస్తే తను 100% ఆడతాడు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూజియాజం చూపించాడు. మరి ఇంకా ఆడియన్స్ చేతుల్లో ఉంది ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేనా నేను చెప్పానా? చెప్పేసాను నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది. బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం మళ్ళీ తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేసాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంతసేపు నించోవడం అనేది ఆయనకి గ్రేట్ నాకు మర్చిపోయినరా. సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 minutes ఎంతో 45 minutes ఎంతో ఉన్నాడు. టేస్ట్ తేజ అన్నేమో ఫుడ్ పెట్టాడు బిర్యానీ మొత్తం పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేక? బిర్యానీ పెట్టాలా? పెట్టండు. నాకు తెలియదు అన్నీ ఉంటాయని నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా. ఫుడ్ చాలా బాగుంటుంది. హోస్టింగ్ నేనేం చెప్పాలి? బాగుంటది. ఇన్ని సీజన్లు చూసారు ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. చాలా బాగుంది. అండ్ అందరూ ఇంకేమైనా అడుగుతారా? సరే ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. నేను ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పులేదు. సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే
ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా అంటే వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు చూసుకోరు కదా అక్క. కొత్త పర్సన్ Celebrity అయినా తీసుకుంటారు. అలా ఏం లేదు. ఇప్పుడు నబీల్ ఏది అన్ని చూపిస్తున్నా. నటిస్తున్నారా వాళ్ళు నాకు వాళ్ళెవరు పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నాకు పర్సనల్ గా తెలిసి ఉంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు, ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా. బికాస్ నేను ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే, 4వ వారానికి. అంటే వైదిక ఒక ఏంతో వెళ్ళాము లోపలికి, అది టేస్ట్ తెచ్చాము, మా అమ్మగారిని లోపలికి తీసుకొని వెళ్ళి అది కంప్లీట్ అయిపోయింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే శివన్ కి పాట వేసిన తర్వాత మీలో జోష్ రెట్టింపేరు. ఎలా అనిపిస్తుంది అసలు? ఎక్స్పెక్ట్ చేసిన అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా, బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు నవ్వించడానికే వచ్చావు అన్నప్పుడు మీలో కసి పెరిగింది కదా, సో మీరు అప్పుడు కసితోనే ఆడారా విష్ణుప్రియ అట్లా అనడం వల్ల? విష్ణు ఒక్కతే అనడం వల్ల కాదు. స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో 0 అంటే నాకు ఇంకా అప్పుడే కోపం అంటే బాధ వచ్చింది. అరే ఆడుతున్నాను కదా, ఈవెన్ ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్లు నేను ఇప్పటివరకు ఆడిని అన్ని విన్ అయ్యా. ఓన్లీ వినాలేదు, ఒక్కటే విన్ అవ్వలేదు. సో మీరు ఆడలేరు 0 అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి. విష్ణు అన్నదాని కాదు, విష్ణు గేమ్ లో నేను తను చాలా అనుకున్నాను. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు 0 అంటున్నారు, నేను ఆడగలను అని చెప్పి నిజంగా ఆ రోజు అయితే గట్టిగా ఆడా. మీరు విన్ అవ్వగానే విష్ణు వచ్చి ఒక్కసారి 0 అనగానే ఎట్లా ఉంది? చాలా బాగుంది. బికాజ్ నన్ను 0 తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బౌ చేసి చాలా బాగా ఆడావు హోల్ సీజన్. నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడావని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం కూడా నాకు నచ్చింది. సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది అసలు. ఎక్కడ 2 లైన్స్ ఏమన్నా కూడా అదేదో ఉంటుంది ఆ లైన్ వచ్చినప్పుడు కాదు కిసిక్ కాదు ఫీలింగ్ ఫీలింగ్స్ ఆ సాంగ్ వచ్చింది. చాలా చలో అందరూ వచ్చినప్పుడు బాగుంది అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ guys. Thanks for